లోపలికి వెళ్ళినప్పుడు బయటికి వచ్చినప్పుడు నీవు ఆశీర్వాదకరంగా నుందువు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. లోపలికి వెళ్ళువారు వచ్చువారు, ఈ ఇంట్లో నివసించు వారిని దేవుడు దీవెనకరంగా ప్రభు మార్చి కృప చూపినట్లు స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా, నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా, నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా, నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా, నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా. అందరం నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా, నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా. హల్లెలూయా. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీ పరిశుద్ధ నామమును బట్టి స్తోత్రాలు వందనాలయ్యా. ఈ గృహాన్ని ఈ సమయం అందు నీ నామము పేరట మేము ప్రతిష్ఠిస్తూ ఉంటుండగా మీ రక్త ప్రోక్షించు, కృపను అనుగ్రహించు. స్తుతి సింహాసనాసీనునిగా మా మధ్యలో దిగిరండి. దేవానికి స్తోత్రాలు. మాకంటే ముందు మీరే గృహంలోనికి అడుగు పెట్టండి. నీ రక్త ప్రోక్షించు. దేవానికి స్తోత్రము 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 స్తోత్రం. కృపాక్షేమము సమాధానము నిత్యము ఉండునట్లు మీరే సహాయమును చేసి కృప చూపించి మహిమ పొందమని నజరేయుడైన యేసయ్య నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా. చెప్పండి గట్టి హల్లెలూయా. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మక నామములో దేవుడు వీళ్ళను ప్రేమించి ఇచ్చినటువంటి చక్కటి యోగ్యమైనటువంటి నివాసమును ప్రభు సన్నిధిలో ప్రతిష్ఠిస్తున్నాం. చప్పట్లు కొట్టి ప్రభుని మాట్లాడుచున్నాం. జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా, స్తుతి మహిమలు నీకే. జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా, స్తుతి మహిమలు నీకే. నా ఆత్మలో అనుక్షణం, నా ఆత్మలో అనుక్షణం, నా అతిశయము నీవే, నా ఆనందము నీవే, నా ఆరాధన నీవే. హల్లెలూయా. కరుణా సాగర యేసయ్యా, కను పాపగణను కాచితివి. ఉన్నతమైన ప్రేమతో మనసున మహిమగా నిలిచితివి. ఉన్నతమైన ప్రేమతో మనసున మహిమగా నిలిచితివి. కరుణా సాగర యేసయ్యా, కను పాపగణను కాచితివి.
118వ కీర్తన 22వ వాక్యం. ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి ఆయను. ప్రైజ్ ద లార్డ్. పరిశుద్ధ గ్రంథ బైబిల్లో చెప్పబడినటువంటి చదవబడినటువంటి వాక్యాన్ని మనం గమనించినట్లయితే ప్రభైన యేసుక్రీస్తు వారు చక్కగా ఈ మాట చెప్పాడు. ఏమంటున్నాడంటే, ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి ఆయను అని పరిశుద్ధ గ్రంథ లేఖనంలో దైవజనుడు దావీదు గారు చక్కగా ఈ మాట చెప్పారు. ఈ మాట ఎక్కడ నెరవేర్చబడింది అనేటువంటి విషయాన్ని మనం బైబిల్లో చూస్తే, యాకోబు ఇల్లు వదిలి వెళ్ళిపోయాడు. తను తప్పు చేశాడా కరెక్ట్ చేశాడు అనేది కాదు, కానీ తను తల్లిదండ్రులను విడిచి అన్న చంపేస్తాడేమో భయంతో ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత యాకోబు ఒక రాత్రి నైట్ అంతా కటిక చీకటి అరణ్యంలో నివాసము చేశాడు. అప్పుడు ఆ రాత్రి వేళ యాకోబు ఏం చేశాడంటే, ఒక రాయిని తీసుకొచ్చి తలగడగ పెట్టుకొని నిద్రపోయాడు. తను ఒంటరి వాణ్ణి అని అనుకున్నాడు. తన జీవితంలో తను అనుకున్నాడు, నేను ఒంటరి వాణ్ణి అయిపోయాను, నాకు తోడు ఎవరు లేరు, నా సహకారం ఏంటి, నా పరిస్థితి ఏంటి అని తన జీవితంలో కలవరాల మధ్యలోనూ భయముతోనూ ఒక రాతిని తీసుకొచ్చి తలగడ చేసుకొని పడుకున్నాడు. పరలోకమందున్న దేవుడు ఏం చేశాడంటే, ఓ చక్కటి దర్శనం, చక్కటి కళను దేవుడు తనకు అనుగ్రహించాడు. భూమికిని చెప్పని ఆకాశానికిని నిచ్చెన వేయబడి ఉందంట. దేవదూతలు ఎక్కుచు దిగుచు ఉండేను. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, యాకోబు ఒంటరివాడా? దేవుడు అతనికి తోడై ఉన్నాడా? దేవుడు తోడై ఉన్నాడు. దేవుని పిల్లలు ఎప్పటికీ ఒంటరి వాళ్ళు ఏ రోజు కూడా వాళ్ళు కారండి. ప్రైజ్ ద లార్డ్. దేవుడు తప్పనిసరిగా వాళ్ళకి తోడుగానే ఉంటాడు. అందుకని బైబిల్లో రాయబడినటువంటి ఈ చక్కటి మాట, ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి. ప్రైజ్ ద లార్డ్. యాకోబు తెల్లారిపోయిన తర్వాత యాకోబు లేచి ఆశ్చర్యపోయాడు. అమ్మో, ఇది మామూలు స్థలమో కాదు, ఇది దేవుడు నివసించే స్థలం. ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడు చెప్పండి, ఒక్కప్పుడు ఈ ప్రాంతం, ఈ స్థలం ఎవరికి పనికి రాలేదు, దేనికి పనికి రాలేదు. ఇప్పుడు ఇది ఎవరికి పనికి వచ్చింది చెప్పండి? మురళన్నకు పనికి వచ్చింది. ఇది మామూలు స్థలం కాదు, ఇది మురళన్న నివసించే అది. ప్రైజ్ ద లార్డ్. యాకోబు అంటాడు, ఇది స్థలం మామూలు స్థలం కాదు, ఇది దేవుడు నివసించు స్థలం, ఇది పరిశుద్ధ ప్రదేశం అని చెప్పి యాకోబు ఏం చేశాడంటే, లేచి ఆ తర్వాత ఆ రాత్రిని అక్కడ నిలబెట్టి దాని మీద నూనె పోసి అభిషేకించాడు. ఇప్పుడు అది ఓ పెద్ద మందిరం ఊరైపోయింది. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువుని మహిమపరుద్దాం. ప్రైజ్ ద లార్డ్. ఒక ఊరు స్థాపించబడాలంటే మొదటిగా ఎవరో ఒక వ్యక్తి ఆ ప్రాంతానికి వెళ్ళి స్థలం కొనుక్కోవటమా, లేకపోతే ఆక్రమించుకోవటమా, లేకపోతే గవర్నమెంట్ ల్యాండా, ఇవన్నీ దేవుడు ఇచ్చిన స్థలమే కనుక ఆ స్థలంలో తన ఇల్లు కట్టుకుంటే తనను చూసి ఇంకొకటి వచ్చి కడతాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. చివరికి ఆ ఊరు పెద్దదైన తర్వాత ఇక్కడ పునాది వేసిన ఆ మహానుభావుడు ఎవరో కానీ మొత్తానికి ఇది ఊరు చాలా పెద్దదైపోయిందండి. ఇప్పుడు వెంకటగిరికి ఒక చరిత్ర ఉంది. ఇది రాజులు పరిపాలించిన వంటి ఊరు. ప్రైజ్ ద లార్డ్. అతన్ని ఆసరా చేసుకొని అనేక మంది కూడా చుట్టూ నివాసాలు కట్టుకున్నారు. ఇప్పుడు ఆయన పేరేమో అక్కడ ఆగిపోయింది, ఊరేమో పెద్దగా అయిపోయింది. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రపంచంలో చరిత్రలో వారు సాధించిన వంటి జ్ఞాపకాలు మాత్రమే ఉంటాయి, కానీ మనిషి మాత్రం కనపడ్డు. ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడు మురళన్న నాన్నగారికి ఆశ ఏంటి? ఒక ఇల్లు కట్టాలి, ఏంటంటే మంచి ఇల్లు ఉండాలి, కట్టుకోవాలి, నాకు సపరేట్గా ఒక రూము కట్టాలి అని చెప్పి పాపం ఆయన ఆలోచనతో పైన ఒక రూమ్ కట్టాడు. ఉంది, దానికి ఓపెన్ ఎప్పుడు చేస్తాడో మరి.
అయిపోయిందే, చేసేసావా? నువ్వే చేసుకున్నావా ఏంది? ప్రైజ్ ది లార్డ్. పైన ఒక రూమ్ కట్టారు, అంటే కోటం పెట్టి అప్పుడు చూసి ఇందాక వెళ్ళి చూసి వచ్చాను నేను. తనకు ఒక ఆశ. ఇప్పుడు తల్లిగారికి కానీ మురళన్నకు కానీ అక్కగారికి కానీ వారికి ఉన్న ఆలోచన ఏంటంటే ఆ రూమ్లో మా నాన్నగారు ఉండాలని కట్టుకున్నాడు. కానీ ఆయన చెప్పిన వంటి మాటకి జ్ఞాపకార్థంగా ఆ రూమును చూసినప్పుడల్లా ఎవరు గుర్తొస్తారు? నాన్నగారు గుర్తొస్తారు. రేపటి రోజున ఈ ఇంటిని చూసినప్పుడల్లా ఎవరు గుర్తొస్తారు? మురళన్న గుర్తొస్తాడు. మీ పిల్లలకి అంతే కదా, మా నాన్నగారు ఇంత కష్టపడి కట్టించాడు మా కోసమని రేపటి రోజున వాళ్ళ పిల్లలకి ఇది గుర్తుంది. మురళన్న ఉన్నంత కాలం వాళ్ళ నాన్నని వాళ్ళ అమ్మని గుర్తు చేసుకుంటారు. ఆ తర్వాత వాళ్ళ పిల్లలు చెప్పండి మురళన్నను గుర్తు చేసుకుంటారు. మరి వాళ్ళ పిల్లలు ఏమైనా గుర్తు చేసుకోవాలని ఒకేసారి కట్టేసేవు అంటే స్థలం ముందు ఉందంటవా? ప్రైజ్ ది లార్డ్. ఈ రోజుల్లో అండి పిల్లలకి కష్టం విలువేదో తెలిసేటట్టే ఉండాలి. అన్నీ సంపాదించి పెట్టకూడదు. ఎప్పటికైనా గుర్తుపెట్టుకోండి. ప్రైజ్ ది లార్డ్. ఎప్పటికైనా మనం అన్ని పూర్తి చేసామంటే వాళ్ళు సోమరులు అవుతారు. వారికి మనం పని పెడితే విలువేంటో, మా నాన్నగారు ఎన్ని రోజుల నుంచి మొత్తుకుంటుంది, ఆ రోజు మాకు తెలియక లెక్క చేయక అట్లా ఉన్నాము, ఈరోజు మేము పని చేయాలంటే వంగలేక లేవలేకపోతే అనే స్థితిలో ఉంటారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. రూపాయి విలువ తెలియాలి, పని కష్టం అనేది విలువేంటో తెలియాలి, తల్లిదండ్రుల విలువేంటో వాళ్ళకు తెలియాలి. తెలిస్తే కానీ వాళ్లకు వాళ్ళే నిలబడగలరు. ప్రైజ్ ది లార్డ్. వాళ్ళు రాబోయే రోజుల్లో వారి కుటుంబాన్ని వారు కాపాడుకొని, వారి పిల్లల్ని వాళ్ళు కాపాడుకొని ఫ్యూచర్లో నిలబడాలంటే కష్టం ఏంటో వాళ్ళు కాస్త తెలియాలి. ప్రైజ్ ది లార్డ్. ఈ మధ్య ఒక పిల్లోడిని చదువుకోరంటే నేను చదువుకోను అంటాడు, నాకు ఎక్కట్లేదు అన్నాడు. వాళ్ళ అమ్మ నాన్న ఏం చేశారు తెలుసా? 4 గేదెలు కొనిచ్చారు. 4 గేదెలు కొనిస్తే ఆ 4 గేదెలు 4 ఊర్ల నుంచి తెచ్చారు. మేపటానికి పంపిస్తే అదేమో అటుపోతుంది, ఇదేమో ఇటుపోద్ది, అదేమో ఇటుపోద్ది. ఆ 4 ఒక చోట కలవట్లే. అప్పుడు వాడు ఆ గేదెల మధ్యలో కూర్చొని ఆలోచన చేశాడంట, ఈ 4 గేదెలు 4 పక్కలు పోతున్నాయి, నేను కలపలేక పోతున్నాను. అప్పుడు గుర్తొచ్చారు ఎవరు? అమ్మ నాన్న. అప్పుడు వచ్చి అంటాడంట, ఈ గేదెలు నా గొడవ, నా వల్ల కాదు, నేను మరలా ఎక్కడికి వెళ్తా? స్కూల్కి వెళ్తా. అది కష్టం తెలిస్తేనే తర్వాత వారి జీవితంలో వాళ్ళు నిలబడగలరు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు చెప్పండి, మూలకు తల. అందుకని యాకోబు ప్రార్థించి ఆ రాయిని అక్కడ అభిషేకించాడు. అది పెద్ద మందిరం కట్టబడింది, ఇప్పుడు పెద్ద ఊరు అయింది. ఒక్కొక్కరు ద్వారా ఒక్కొక్క రీతిలో ప్రభు ఏం చేసుకొచ్చాడంట, మొదట ఒక వ్యక్తిలు కడతాడు, తర్వాత ఇంకొకడు వస్తాడు. ఆ తర్వాత ఉండే కొంది ఈ ఊరు పెద్దగా మారిపోతుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చూడండి మరొక మాట కూడా మనం చూద్దాం. 23వ వాక్యం. అది యెహోవా వలన కలిగినది, అది మన కనులకు ఆశ్చర్యమే. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు మనం అనుకోవాల్సింది ఏంటంటే, ఇది యెహోవా వలన, చెప్పండి, ఇది ఎవరి వలన కలిగిందండి? దేవుని వలన కలిగిన కార్యం. దేవుని వలన ప్రభు కృప చూపి ఎంతో వారికి సహాయం చేశాడు. చూడండి, ఇదంతా నేనే చేశాను అనేవంటి వాళ్ళు చాలామంది ఉంటారు. నేను అన్నవాడు ఒక్కసారి ముక్కు పట్టుకొని చూడు, ఒక 2 నిమిషాలు ముక్కు నోరు మూసుకొని ఒక 2 నిమిషాలు నీదే కదా, చూద్దాం నువ్వు ఎంతవరకు సాధించగలుగుతావు. నాది అంటున్నావు కదా, ఒక్కసారి ముక్కు పట్టుకోండి అమ్మా 2 నిమిషాలు. చెప్పండి, ఇల్లు ఓపెనింగ్ ఇస్తే ముక్కు పట్టుకోమంటున్నారు ఏంటి? ప్రాణం పోతే పరిస్థితి ఏందన్నట్టు. అవునా కదా? ప్రపంచంలో ఏది నీది కాదు, సమస్తమును దేవుని. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు మనం వాడుతున్న ఈ మైక్ కావచ్చు, కేబుల్ కావచ్చు, బైబిల్ కావచ్చు, ఈ సామాను కావచ్చు, ఈ ఇల్లు కావచ్చు, ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి చెప్పండి? ఎక్కడి నుండి వచ్చాయి? దేవుడి నుండే, భూమిలో నుంచి కదా. మొత్తం మట్టిలో నుంచి వచ్చినవే ఇవి. ఐరన్ కానీ, ఇటుక కానీ, ఇసుక కానీ, సిమెంట్ కానీ, ఇనుము కానీ. మనిషి కూడా చివరికి మనిషి కూడా మట్టిలో నుండి పుట్టినవాడే.
ప్రతిది కూడా మట్టిలో నుండి బయటకు వచ్చింది. ఏంటండి? ఒక ఆత్మ మాత్రం దేవుని యొద్ద నుండి వచ్చింది. చప్పటి కొట్టి ప్రభువుని మహిమపరుద్దాం. ప్రైజ్ ది లార్డ్. ఒక ఆత్మ మాత్రమే సజీవుడైన దేవుడు మనకు అనుగ్రహించాడు. ఆయన ఆత్మను మనలో ఉంచాడు కాబట్టి ఈరోజు మనిషిగా మనము తిరగలుగుతున్నాం. ప్రైజ్ ది లార్డ్. భూమి అయింది, నీరు అయింది, కొండలు అయినాయి, లోయలు అయినాయి, అడవి అయింది, సమస్తము ఎండి బంగారు నగలు సమస్తమును దేవునిదే, మంది ఏమీ లేదు. నాది అన్నవాడు నామరూపాలు లేకుండానే వెళ్ళిపోయారు, ఎక్కడిదక్కడ వదిలేసి వెళ్ళిపోయారు. కానీ సజీవుడైన దేవుడు అంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్. దేవుని వాక్యాన్ని వింటున్నా నీవు నీ చేతులు నీ బ్రతుకును మార్చుకోవాలి, నీ ప్రవర్తన మార్చుకోవాలి, నడివెడుకను మార్చుకోవాలి, పద్ధతిని మార్చుకొని దైవ భయం కలిగి వాక్యానుసారంగా ప్రభు కొరకు కృతజ్ఞత కలిగి జీవించాలి. భార్య అన్నం పెట్టింది అనుకో, కృతజ్ఞత చెప్పు. భర్త కష్టపడి సంపాదించి జీతం డబ్బులు నీ చేతిలో పెట్టిన కృతజ్ఞత చెప్పు. తల్లిదండ్రులు పిల్లల్ని ప్రేమించి వారికి ఏదైనా బట్టలు కొనిస్తే తల్లిదండ్రులు కృతజ్ఞత చెప్పాలా? ఏమంటారంటే కొంతమంది, కొనిచ్చేవులే బోడి బట్టలు. ఎవరు? పిల్లలు, తల్లిదండ్రులు. భయానకమైన పరిస్థితులు. ప్రైజ్ ది లార్డ్. దేవుని వాక్యం మనకు చక్కగా తెలియజేస్తుంది. ఈ రోజున మనం ఈ ప్లేస్లో కూర్చున్నామంటే ఇదంతా దేవుని వలన కలిగిన కార్యం, దేవుని వలన కలిగిన ఆశీర్వాదం ఇది. దేవుడు లేకపోతే మనం లేము. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎప్పటికైనా గుర్తుపెట్టుకోండి, ఒక వ్యక్తి ఈ లోకాన్ని విడిచి తన ప్రాణం పోయిన తర్వాత జీవక్షవంలాగా పడిపోయి ఉన్నప్పుడు ఒక్కసారి ఆలోచించండి. మీరు రాత్రి పగలు తీరిక లేకుండా, క్షణం తీరిక లేకుండా ఎంతో కష్టపడుతున్నాను, పరిగెత్తున్నాను, సంపాదిస్తున్నాను, ఏం చేసినా నా బ్రతుకు కూడా ఇలాంటిదే కదా అని అనుకుంటే నువ్వు మెలకు కలిగి ఉంటావు, జాగ్రత్తగా ఉంటావు, కడుపు నిండా తింటావు, నీ భార్య పిల్లల్ని కాపాడుకొని 4 రోజులు నేను బ్రతికి నా పిల్లల కొరకు ఉండాలనే ఆలోచన నీకు తప్పనిసరిగా కలుగుతుంది. ప్రైజ్ ది లార్డ్. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో దేవుని వాక్యం చక్కగా తెలియజేస్తుంది. మొదట ఏం చెప్పాను? ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి తలకు మూలరాయి. మనం ఎవరినైతే మనం దూరం చేయాలి, ఎవరి నుండి మనం వారిని దూరం పరచాలని అనుకుంటూ ఉంటారో ఆ సజీవుడైన దేవుడే మనకు మూలరాయిగా మార్చబడతాడు. చాలామంది అంటారు ప్రభు మార్గంలో నుండి మనల్ని విడిపించాలని అనుకునే వాళ్ళు చాలామంది ఉంటారు, ప్రయత్నం చేస్తారు. ఏంటంటే ఇలాంటి చాలామంది ఉంటారు. కానీ మనకు ముఖ్యమైన వంటి మూలకు తలరాయి ఎవరంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ నివాసమునకు ముఖ్యమైన మూలరాయి, పునాది ఎవరైనా మన ప్రభు అయిన యేసుక్రీస్తు. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనంలో చక్కగా ఈ మాట రాయబడి, అందుకని ఇది యెహోవా వలన కలిగినది, అది మన కనులకు ఆశ్చర్యం. ఇప్పుడు చూసిన వంటి వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే, ఆ మురళన్న ఇంత పెద్ద ఇల్లు కట్టాడా అంటారా లేదా? ఆశ్చర్యం వేస్తుంది. ఒక విషయం చెప్పనా, ఇప్పుడు ఇంత పెద్ద ఇల్లు కట్టాడు, లోపలికి వచ్చిన తర్వాత మీకు అందరికి ఏమనిపించింది? అయ్యగారు పెద్ద అయిన అడుగుదాం, బాగుంది అని అనిపించింది. ఇంత అంతంగా ఉందంటే లోపల ఇంకా ఎంత చెప్పండి? అది ప్రైజ్ ది లార్డ్. అందుకని బయట పటారము, లోన పటారం, బయట పటారం అన్నట్టు కొన్ని ఏరియాలు ఉంటాయి. ప్రైజ్ ది లార్డ్. ఇల్లు బాగానే కట్టేవాళ్ళే, టెన్షన్ ఏం పడబాక. ప్రైజ్ ది లార్డ్. చెప్తున్నాను, ఇల్లు కట్టేవాళ్ళు కొన్ని ఏరియాలో ఇట్లా కడతారు, కొన్ని ఏరియాలు ఏంటంటే చెప్పండి తూర్పే వాకిలి, పరమట ఉత్తరం పక్కన దక్షిణ పక్కన రోడ్డు ఉన్నా కూడా కొంతమంది తూర్పు వాకిలే పెట్టుకొని కట్టుకుంటారు. ప్రైజ్ ది లార్డ్. అన్ని స్థలాలు మంచివి, దేవుని నోటి ద్వారా కలిగిన స్థలం. భూమి అయినా, ఆకాశమైనా, సముద్రములైన సమస్తము దేవుని మాట ద్వారానే కలిగినవి. అన్నీ మంచివే, చెడుది ఏది కూడా లేదు. చెడ్డ బుద్ధి ఎవరికి ఉంటుంది? మనుషులకు ఉంటుంది. దేవుడు సృష్టించిన అన్నీ మంచివి. ప్రైజ్ ది లార్డ్. ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తాను. ఇంకొక మాట చదవండి, 24వ వాక్యం చదవండి. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము, దీని యందు మనము ఉత్సాహించి సంతోషించదు. 25వ వాక్యం, యెహోవా దయచేసి నన్ను రక్షింపుము, యెహోవా దయచేసి నన్ను అభివృద్ధి
కలిగించుము. ప్రైజ్ దల్లా. 26వ వాక్యం, యెహోవా పేరట వచ్చువాడు ఆశీర్వాదము ముందునుగాక. ప్రైజ్ ద లార్డ్. చదవని ప్రతి విషయాన్ని కూడా మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ఇక్కడ ప్రభైన యేసుక్రీస్తు వారు సన్నిధిలో చక్కగా కీర్తనకారుడు కొన్ని విషయాలు చక్కగా చెప్తున్నాడు. ఇప్పుడు మనం చూడంగానే మనకి ఏమనిపించింది అంటే ఇల్లంతా ఆశ్చర్యం, చాలా బాగుంది. కొందరు ఆశ్చర్యం వేస్తుంది చూసినప్పుడు, ఇవన్నీ చూసినప్పుడు ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ఒక చోట ఇల్లు ఓపెనింగ్ పోతే పాపం ఆడావుడిలో లైట్లు వేయటం మర్చిపోయారు. లైట్లని వేయటం మర్చిపోయారు, మామూలుగానే ఓపెన్ చేసేసారు. అంత అయిపోయిన తర్వాత ఓ వారానికి ఆ ఇంటికి వెళ్తే లైట్లు భయంకరంగా ఉన్నాయి, ఇల్లు మొత్తం లైట్ బ్రహ్మాండంగా ఉంది. ఓపెనింగ్ అప్పుడు వేయలేదా అంటే వేసాం అయ్యారు. మరి ఎందుకు లైట్ వేయలేదంటే మర్చిపోయాం. ప్రైజ్ ద లార్డ్. చెప్పండి, ఏం చేస్తాం? కొన్నిసార్లు మనమే మర్చిపోతూ ఉంటాం. సరే, ఏది ఏమైనా సరే ఇక్కడ మనం ఏం చేయాలంటే ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినం కనుక దీని యందు మనము ఉత్సాహించి సంతోషించాలి. ప్రైజ్ ద లార్డ్. ఈ ఇల్లు మనకి ఏమిస్తుందంటే సంతోషాన్ని. చెప్పండి, చూడంగానే అబ్బా భలే ఉందండి, హ్యాపీ, హాయిగా ఉంది అనిపిస్తుంది. మరి మనల్ని చూసిన జనాల్ని చెప్పండి, మనల్ని చూసినప్పుడు, దేవుడు మనల్ని చూసినప్పుడు ఇంకా సంతోషపడాలి. దేవుడు మనల్ని చూసినప్పుడు ఇంకా మనల్ని చూసినప్పుడు దేవుడు సంతోషించాలి. ప్రైజ్ ద లార్డ్. ఈ ఇల్లు నీకు ఈ నివాసం నీకు సంతోషాన్ని ఇచ్చినప్పుడు నిన్ను కట్టిన దేవునికి నీవు సంతోషాన్ని ఇవ్వాలి. నీ ఇల్లు నీకు సంతోషం, నువ్వేమో దేవునికి సంతోషాన్ని ఇవ్వాలి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అందుకని 25వ వచనం రాయబడే మాట ఏంటంటే, దయచేసి నన్ను రక్షించుము, యెహోవా దయచేసి నన్ను అభివృద్ధి కలిగించుము. అడుగు ప్రతి వారికి, చెప్పండి, అడుగు ప్రతి వారికి నిత్యముగా దేవుడు ఇస్తాడు. నువ్వు అడిగితే కదా ఆయన ఇచ్చేది, నువ్వు మాట్లాడితే కదా ఆయన పలికేది. ఆయన పలకాలని అనుకున్న నువ్వు పలకుండా పోతుంటే ఆయన ఎలా నేను ఆశీర్వదిస్తాడు? అందుకని చక్కగా బైబిల్ రాసిన మాట. ప్రైజ్ ద లార్డ్. అందుకని మనం ఏం చేయాలంటే దయచేసి అభివృద్ధి, ఎవరికి? నాకు నువ్వు అభివృద్ధిని కలుగు చేయమని అడిగితే తప్పనిసరిగా దేవుడు సహాయము చేస్తాడు. తర్వాత మాట ఏంటి? యెహోవా పేరిట వచ్చువాడు ఆశీర్వాదము ముందు. దేవుని పేరట మనం అందరం ఇక్కడికి వచ్చాం. వచ్చిన వారమందరం మనం ఎవరిని? ఆశీర్వదింపబడిన వారు. ప్రైజ్ ద లార్డ్. అందుకని వచ్చిన మనం అందరం చేయాలంటే వారు పెట్టింది మనం తిని, ఇచ్చిన గిఫ్టులు వాళ్ళకి, తెచ్చిన గిఫ్ట్లు వాళ్ళకి ఇచ్చేసి దేవుడు మిమ్మల్ని దీవించును కాకని మీరు చెప్పేసి వెళ్ళాలి అంటారా? చెప్పండి, ఏమంటారు? చెప్పండి. అన్నం తిన్న తర్వాత మాట అడుగులు పడిపోయింది, మర్చిపోయామంటారా? ప్రైజ్ ద లార్డ్. వచ్చిన ప్రతి వారు ఏం చేయాలండి? యెహోవా మిమ్మల్ని, యేసయ్య మిమ్మల్ని దీవించును గాక. ప్రైజ్ ద లార్డ్. వారు మనల్ని దీవించినప్పుడు మనం కూడా వారిని దీవించినప్పుడే మనం ఆశీర్వాదకరంగా ఉంటాం. ప్రైజ్ ద లార్డ్. అందుకని యెహోవా మందిరములో నుండి మిమ్మల్ని దీవించును గాక. ప్రైజ్ ద లార్డ్. ఒక దైవ సేవకులుగా నేను నిండు మనసుతో ఈ కుటుంబాన్ని యేసయ్య పేరట మనస్ఫూర్తిగా నేను దీవిస్తున్నాను. చప్పట్లు కూడా ప్రభువుని పడదాం. హల్లెలూయా. మోకరించండి, చిన్న ప్రార్థన చేసుకుంటాను. కురిసేనే నీ కృపామృతం నా జీవకు మధురాతి మధురం నీ నామగానామృతం నీ కృపతోనే అనుక్షణం తృప్తి పొందెదను నీ కృపతోనే అనుక్షణం తృప్తి పొందెదను. అందరం
కొనియాడదగినది నా యేసయ్యా నీ నామమెంతో ఘనమైనది కొనియాడదగినది కృపయే నా ఆత్మీయ కరలు సమృద్ధిగా తీర్చెను మాదైశ్వర్యము ఎన్నటికీ కరగనిది కృపయే నా ఆత్మీయ కరలు సమృద్ధిగా తీర్చెను నీ మాదైశ్వర్యము ఎన్నటికీ తరగనిది నా జీవితాన కురిసెనే నీ కృపామృతం. నా జీవకు మధురాతి మధురం నీ నామగానామృతం. నీ కృపతోనే ప్రార్థన చేసుకుందాం. ఇంతవరకు పరిశుద్ధాత్మ దేవుడు మనకు తోడై ఉండి నడిపించినందుకై రెండు చేతులకి స్తోత్రం చెల్లిద్దాం. తండ్రిని దేని స్తోత్రం చెల్లిద్దాం, కుమారుడైన యేసుకి స్తోత్రం చెల్లిద్దాం. మనల్ని పరిశుద్ధపరిచి పవిత్రపరిచి ఆయన రాజ్యానికి రాకడకు సిద్ధపరిచిన దేని స్తోత్రం చెల్లిద్దాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ నామమును బట్టి స్తోత్రాలయ్యా. ఇదిగో ఈ ప్రార్థన కూడిక ప్రారంభము నుండి ముగింపు వరకు మీరు మా మధ్యలో ఉండి ఆశీర్వాదకరంగా మార్చినందుకు నీకు స్తోత్రాలు తండ్రి. కృప చూపించినందుకై నీకు స్తోత్రం 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 నాయనా. నీకు వందనాలు. ఈ గృహ ప్రవేశ కార్యక్రమం అంతట్లో తోడుండి మీరే మహిమ పొందినందుకు స్తోత్రాలయ్యా. ఈ గృహము చుట్టూ నీ కాపుదల ఉంచు. ఇదిగో ఈ గృహ ప్రవేశ కార్యక్రమానికి కూడి వచ్చిన ప్రతి బిడ్డలతో కూడా మీరు మాట్లాడిన దేవుడవు. ఈ సన్నిధి సమాధానం మా అందరికీ తోడుగా ఉంచి మీరు మాత్రమే మహిమ పొందమని నజరుడైన యేసయ్య నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపయు తండ్రి దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసం కొడుచిన ప్రతి బిడ్డలకును సకల పరిశుద్ధులకును ఈ గృహాన్ని కట్టుకున్న బిడ్డలకును ప్రభు రాకడ పర్యంతరం సదాకాలం తోడుండి నడిపించును గాక. ఆమేన్. హల్లెలూయా. చెప్పండి గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రాలు. మీ అందరికీ వందనాలు, అందరికీ వందనాలు.